సినిమాల్లో ప్రారంభానికి ముందు డిస్క్లైమర్ వేస్తూ ఉంటారు కదా, ఇందులో పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం ఫిక్షనల్ అని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ ఎవరినన్నా పోలినట్టు, ఎవరి గురించి అన్నా చెప్తున్నట్టు చూపించినట్టు అనిపించినా గానీ అది కేవలం కాకతాళీయం మాత్రమే అంటారు కదా. ఇది కూడా అలాంటి డిస్క్లైమరే. వాళ్ళు టెక్స్ట్ వేస్తారు, నేను నేరుగా చెప్తా ఉన్నా. ఒకవేళ నేను ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఎవరైనా సరే మీ ఆలోచనల్లో మెదిలితే గనక అది మీ క్రియేటివిటీ అనుకోండి, మీరు క్రియేటివ్ పర్సన్ అని గర్వపడండి, సంతోషపడండి. నేను మాత్రం ఇది కేవలం తమిళనాడుని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నా. వీడియో మొత్తం చూడండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అర్థమైంది కదా డిస్క్లైమర్? ఓకే, లెట్ us begin the story now. తమిళనాడులో విజయ్ అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అనిపించింది నాకు. చూశారు కదా, మా వాళ్ళు తమ్మునేలు కూడా అదే పెట్టారు. ఏంటది, బ్రహ్మాండంగా గెలిచాడు, దేశమంతా ఆశ్చర్యపోయి నోరేళ్లబెట్టి చూస్తూ ఉంటే లాజిక్ మిస్ అయ్యాడు అంటున్నారా? నిజంగానే లాజిక్ మిస్ అయ్యాడేమో అనిపించింది విజయ్. ఏంటా మిస్ అయిన లాజిక్? ఎలాంటి అనుభవం లేకపోయినా కేవలం ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ మాత్రమే ఉన్నా గానీ విజయ్ అంత తెగింపుతో ఇలాంటి బ్రహ్మాండమైన హిస్టరీని ఎలా క్రియేట్ చేయగలిగాడు, చరిత్ర ఎలా సృష్టించాడు? ఈ సృష్టించే క్రమంలో విజయ్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు అని నాకు అనిపించింది. అదేంటో మీకు షేర్ చేస్తా, మనం డిస్కస్ చేద్దాం. విజయ్ ఉన్నట్టుండి పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేశాడేంటి? లెక్క ప్రకారం ప్రాక్టికల్గా ఆలోచించేవాడైతే గనక, రియాలిటీ తెలిసినోడైతే గనక పార్టీ పెట్టగానే అప్పటికే ఉన్న ఒక పెద్ద పార్టీతో, ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్తో పొత్తు కదా పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు బేరమాడి తీసుకోవాలి. తమిళనాడులో అంటే 234 సీట్లు ఉన్నాయి కాబట్టి ఒక 40 సీట్లు, పోనీ ఓ 40 సీట్లు ఏమో తీసుకుని ఆ పార్టీతో కలిసి ఆ పార్టీ బలం మీద, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి నానా యాతన పడి ఓ 10 ఏళ్ల తర్వాత కదా పోటీ చేసి గెలవాలి. పార్టీ పెట్టగానే రంగంలోకి దిగాడేంటి విజయ్? ఎట్లా? అది కూడా ఒంటరిగా. లెక్క ప్రకారం పార్టీ అనౌన్స్ చేయాలి, దమ్ము గురించి, గట్స్ గురించి మాట్లాడుతుండాలి నిరంతరం. ఉన్న పెద్ద పార్టీతో ఎక్స్పీరియన్స్ ఉంది అని క్లెయిమ్ చేసుకునే లీడర్తో పొత్తు పెట్టుకోవాలి. 10 ఏళ్ల తర్వాత ఒక 30 సీట్లు 40 సీట్లు తీసుకుని పోటీ చేసి ఆ పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కదా గెలవాలి. గెలిచి ఆయన మంత్రి పదవి ఇస్తే తీసుకోవాలి. అంతకంటే హోదా, ఏదైనా కిరీటం పెడితే గనక ఎంజాయ్ చేయాలి. ఆ పార్టీకి సీనియారిటీ ఉంది, ఆ పార్టీకి వ్యవస్థ ఉంది అని నిరంతరం కీర్తించాలి, భజన కొట్టాలి కదా. విజయ్ ఏంటి అవేమీ చేయలే, నేరుగా పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళిపోయాడేంటి? 6-7 నెలల ప్రచారంతోనే అలా గెలిచేసాడేంటి? ప్రొసీజర్ అయితే అది కదా, SOP అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అది కదా. పైగా ఆ లీడర్కి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. ఆయన వారసత్వం అంటే ఉదయనిధి రాజకీయ ప్రయోజనాలకి వంత పాడుతుండాలా, ఆయన ప్రయోజనాలే పరమావధి అని నమ్మి ఉండాలి. తనని అభిమానించే వాళ్ళని కూడా నమ్మమని చెప్పాలి కదా. అలా ఎందుకు చెప్పలా? విజయ్ ఏంటి నేరుగా రంగంలోకి దిగేశాడు. పైగా ఎవరైనా సరే అదేంటన్నా నీకు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, నీకు ఇంత స్టార్డమ్ ఉంది కదా అని అడిగితే, మీ అభిమానం ఉంది కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, పెట్టుబడులు తీసుకురావాలన్నా, పరిపాలన సామర్థ్యం చూపించాలన్నా కానీ అన్నీ ఆయనకే సాధ్యం అని చెప్పాలి కదా. ఆయన సామర్థ్యం ఆల్రెడీ చూసున్నా కానీ మళ్ళీ కొత్తగా సర్టిఫికేషన్ ఇచ్చి కొంతకాలం నమ్మించడానికి తన వంతు ప్రయత్నం చేయాలి కదా. విజయ్ ఏంటి అలా చేయకుండా నేరుగా పార్టీ పెట్టి ఎందుకని జనంలోకి వెళ్ళిపోయాడు? இந்த அடிமை கூட்டணியில சேர வேண்டிய அவசியம் நமக்கு எதுக்குங்க? 10 ఏళ్ల తర్వాత నేరుగా పోటీ చేసి కాస్తో కూస్తో గెలిచి వచ్చే 15 ఏళ్ళు ఇలాగే ఉంటాము అని సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసుకోవాలి కదా, మన వల్ల ఏమీ కాదని. అలా ఎందుకు ఇచ్చుకోలే విజయ్? நம்மளோட இந்த கூட்டணி சுயம் இழந்த கூட்டணியால இருக்காது, சுய மரியாதை கூட்டணியா தான் இருக்கும். 15 ఏళ్ల పాటు ఫలానా వాళ్లే ఉండాలి అని చెబుతున్న ట్రెండ్ లో ఆ ట్రెండ్కి భిన్నంగా విజయ్ కొత్త ట్రెండ్ ఎందుకు సెట్ చేశాడు? అంటే మేము ట్రెండ్ ఫాలో కాము, సెట్ చేస్తాము అని చెప్పేవాళ్ళేమో ఫాలోయర్లుగా ఉండిపోతుంటే, రీమేక్ సినిమాలు చేసే హీరో అనే ముద్రన్న విజయ్ మాత్రం బ్రహ్మాండమైన సెన్సేషనల్ అనిపించే ట్రెండ్ని సెట్ చేశాడు కదా. నిజంగా ఆశ్చర్యమా అనుకోవచ్చా? విజయ్ ఆ చిన్న ప్రాక్టికల్ లాజిక్ ని మిస్ అయ్యాడా? మొన్న ఈ మధ్యన అయితే ఓ తెలుగు మీడియా సంస్థ ఫలానా ఆయన విజయ్ కి సలహా ఇచ్చాడు, నేరుగా రంగంలోకి దిగితే పరుగు పోతుందని హెచ్చరిక చేశాడు అని కథనాలు రాయడం చూస్తూ ఉంటే, వారని ఫలానా వాళ్ళ పల్లకి మోయడమే గౌరవం అని చెప్పడానికి మీడియా ఎంత టాక్టికల్ గా ప్రయత్నం చేస్తా ఉంది. మనుషులకి ఆలోచన రాకుండా, అసలు మరో మాటే తట్టకుండా వేరే దారే లేదని గుర్రాలకి గంతలు కడతారు కదా ఇట్లా బండి లాగించేటప్పుడు. ఆ రోడ్డు ఒకటే కనపడతా ఉంటుంది, బండి లాగటమే తన జీవిత ఆశయం అనుకుని పరిగెడతా ఉంటుంది. అది అలాగే తయారు చేస్తున్నారు చిన్న చిన్న పార్టీలని, ఆ పార్టీని అభిమానించే అమాయకులైన యువతని అని అనిపించింది నాకు ఆ కథనం చూస్తే. మరి అలాంటి కథనాలు చూస్తా ఉన్నాము. అనుభవం లేదు కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళ ప్రయోజనాలే కుమ్ముగాయటమే రాజకీయం అని నమ్మించడానికి ట్రై చేస్తున్న ప్రయత్నాలు ఏళ్ల తరబడి కనపడుతూ ఉన్నాయి. మరి విజయ్ ఏంటి వీటన్నిటికీ భిన్నంగా నేరుగా పార్టీ పెట్టాడు, సత్తా ఏంటో చూపిస్తానంటున్నాడు, ఓటేయమని అడిగాడు, జనం కూడా కన్విన్స్ అయ్యారు, ఓటేశారు కదా.
అతిపెద్ద పార్టీ ముఖ్యమంత్రి విజయ్. ఏంటి అర్థం? ఈ పరిణామాలు చూస్తే ఏమర్థమవుతుంది? లాజిక్ మిస్ అయింది ఎవరు? విజయ మనమా? నిజంగా స్టామినా ఉంటే, నిజంగా కమిట్మెంట్ ఉంటే, నిజంగా గుండె ధైర్యం ఉంటే, నిజంగా ప్రజా ప్రయోజనాల్ని నమ్మితే, ఏంటి ప్రజా ప్రయోజనాలు నమ్మడం అంటే ప్రజల ప్రయోజనం కోసమే రాజకీయం చేస్తున్నాం అని నమ్మితే, బిలీవ్ చేస్తే విజయ్ లాగా ఉంటారా? అంతేనా దాని అర్థం? అలాగే చూడాలా ఈ ఈక్వేషన్ ని. చుట్టుపక్కల కనబడుతున్న ట్రెండ్ కి పరిణామాలకి భిన్నంగా సొంతంగా రంగంలోకి దిగి సొంత జెండాతో జనంలోకి వెళ్ళి అంతా కలిపి 6-7 నెలల్లో అదిరిపోయే రిజల్ట్ తెచ్చిన తర్వాత విజయ్ని చూస్తే ఆయన మిస్ అయ్యాడు లాజిక్, లేదంటే మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం ఆ లాజిక్ ని అని నాకు అనిపించింది. మీరైతే ఏమంటారు? కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. సబ్జెక్ట్ ని డిస్కస్ చేయడానికి కీ టాక్స్ అనేది వేదిక అన్నట్టు. ఇంకో మాట, తమిళనాడు పరిణామాల మీద, అసలు తమిళనాడులో అలాంటి తీర్పు ఎందుకు వచ్చింది అనే విషయాల మీద మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో చాలా కథనాలు వస్తా ఉన్నాయి కదా. అయితే నాకు అందులో వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఒక ఆర్టికల్. ఆ లింక్ నేను కామెంట్ లో పోస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఏం చెప్పారంటే, విజయ్ సిచ్యువేషన్ ని అందరికంటే బెటర్ గా రీడ్ చేశాడు. అంతకు ముందు అన్నామలై గత 4-5 ఏళ్లుగా గ్రౌండ్ అంతా స్టడీ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని సెట్ చేసుకుంటే, బీజేపీ నాయకత్వం ఆ ప్లాన్ ని పక్కకు పెట్టి అన్నామలైని పక్కకి నెట్టి చేతులెత్తేసింది. అలాంటి పరిస్థితిని అడ్వాంటేజ్ గా మలుచుకుని విజయ్ బ్రహ్మాండంగా రిజల్ట్ సాధించారు. ప్రజల్లో నమ్మకాన్ని పొందగలిగారు. ఎందుకంటే విజయ్ క్లారిటీతో ఉన్నాడు, కన్విక్షన్ తో ఉన్నాడు, విజయ్ కి కెపాసిటీ ఉంది అని ప్రజలు నమ్మారు అని ఈక్వేషన్స్ అన్నిటినీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ఆర్టికల్. ఆసక్తి ఉన్న వాళ్ళు చదవండి. కామెంట్ సెక్షన్ లో ఉంది లింకు. చెప్పాను కదా, కామెంట్ మాత్రం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.